హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూరతో శనగపప్పు. తోటకూరతో శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగపప్పుని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి ఇలా మెత్తగా ఉడకబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాక ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయండి. పసుపు వేసి ఒకసారి బాగా కలిపాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేయండి. పప్పు వేసాక ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో కారం వేయాలి. మనం ముందుగా ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేయండి. 1 నిమిషం పాటు పప్పును ఇలా కలుపుతూ ఉండాలి. 1 నిమిషం పాటు ఇలా కలపడం వల్ల పప్పు ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేయాలి. తోటకూర వేసాక ఒకసారి అడుగు నుంచి బాగా కలిపి మిగిలిన తోటకూర మళ్ళీ వేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తోటకూర సగం వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉంచండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, కర్రీ బాగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ అయింది. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.